ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఈ వీడియోలో తిరుమలలో జరిగినటువంటి రథసప్తమి వేడుకలను చూపించబోతున్నాను, తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ రథసప్తమిలో జరిగినటువంటి 7 వాహనాల సేవను దగ్గర నుంచి చిత్రించేటటువంటి అవకాశం అయితే దొరకలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి జన సందోహాన్ని చిత్రించడం జరిగింది. 1-2 వాహనాలను కూడా చూపించడం జరిగింది. మరి ఈ తిరుమలలో జరిగినటువంటి రథసప్తమిలో ముందుగా ఈ యొక్క వీడియోలో రథసప్తమి విశేషాలను చెప్పిన తర్వాత తిరుమలలో జరుగుతున్నటువంటి దానిని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా నా యొక్క వీడియోను లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అంతేకాదు వీడియో చాలా నిడివి కలిగినటువంటి వీడియో, చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా అందరినీ సవినయంగా ప్రార్థిస్తున్నాను. ముందుగా రథసప్తమి. సప్తమి అంటే మనకున్నటువంటి తిథి 7వ తిథి. ఇది మాఘమాసంలో శుద్ధ సప్తమి, అంటే పౌర్ణమికి ముందుగా, అమావాస్య నుంచి పౌర్ణమికి ముందుగా ఉన్నటువంటి పక్షాన్ని శుక్లపక్షం అంటున్నాం. ఆ శుక్లపక్షంలో 7వ రోజు సప్తమి. ఈ మాఘమాసంలో సప్తమి విశిష్టత ఏమిటి అంటే దీనిని మనం రథసప్తమి అంటున్నాం. రథసప్తమి అంటే సూర్యుడు 7 గుర్రాలు పూంచినటువంటి రథం పైన అధిరోహిస్తూ ప్రయాణం చేయడము అని అర్థం. ఇక్కడ 7 గుర్రాలు అంటే సూర్యుని యొక్క 7 కిరణాలు సప్త అశ్వాలుగా ఊహిస్తూ ఆ రోజు జరుగుతున్నటువంటి సప్తమి రోజు సుప్రభాత వేళ, అంటే తెల్లవారుజామున ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా ఒక చోట సమిష్టిగా ఒక రథం ఆకారంలో కనబడతాయి. కాబట్టి దీనికి రథసప్తమి అని పేరు. అంతేకాదు ఈ రథసప్తమే సూర్యుని యొక్క జయంతి, అంటే సూర్యుడు ఆవిర్భవించిన రోజుగా చెప్పుకోవచ్చును. ఈ రథసప్తమికే చాలా పేర్లు ఉన్నాయి. అవి సౌర సప్తమి, భాస్కర సప్తమి, అలాగే సూర్య జయంతి. ఇవే కాకుండా మరికొన్ని సమానార్థకాలుగా కూడా వినపడుతున్నాయి. అవి కళ్యాణ సప్తమి, కమల సప్తమి, శర్కరా సప్తమి, అచలా సప్తమి, రథాంక సప్తమి, మహాసప్తమి, జయా సప్తమి, విజయా సప్తమి, జయంతి సప్తమి, అపరాజిత సప్తమి, జయా సప్తమి, నందా సప్తమి, సిద్ధార్థకాది సప్తమి, సాక్షు భార్య సప్తమి, మార్తాండ సప్తమి, సూర్యవ్రత సప్తమి, సప్తసప్తి సప్తమి, అర్క సంపుట సప్తమి, నింబ సప్తమి, మరీచ సప్తమి, ఫల సప్తమి అని అనేకమైనటువంటి గ్రంథాలలో సమానార్థకాలుగా మనకి రథసప్తమికి పర్యాయ పదాలుగా కనపడుతూ ఉన్నాయి అనేక గ్రంథాలలో. ఈ రథసప్తమిని సూర్యగ్రహంతో సమానమైన పర్వంగా కొన్ని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సూర్యగ్రహణ తుల్యాస శుక్ల మాఘస్య సప్తమి, అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం, మాఘమాసే సితే పక్షే సప్తమి కోటి పుణ్యద కుర్యాత్ స్నానాగ్య మాయుర్ ఆరోగ్య సంపద అని. అంటే ఈ శ్లోకార్థం ఏమంటే 7 జన్మలలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని, రోగాలు దుఃఖాలు నశిస్తాయని చెప్పేసి దీని భావం. ఈ 7 జన్మలుగా పురాణాలు దేవతలు, మానవులు, మృగములు, పక్షులు, కీటకములు, జలచరములు, వృక్షములుగా 7 జన్మలుగా చెప్పడం జరుగుతుంది. ఈ రథ సప్తమి రోజు చేయాల్సినటువంటి స్నానము బంగారు, వెండి, రాగి, ఇనుము దేనితోనైనా చేసినటువంటి ఒక దీప ప్రమిదను సిద్ధం చేసుకొని దానిలో నెయ్యితో కానీ, నువ్వుల నూనె లేదా ఆముదం నూనె, ఇప్ప నూనె ఏదో ఒక దానితోటి దీపాన్ని వెలిగించి దానిని నెత్తిన పెట్టుకొని నదీ తీరానికి కానీ చెరువుల వద్దకు కానీ వెళ్ళి సూర్యుడిని ధ్యానించి ఆ దీపాన్ని నీళ్ళలో వదిలి స్నానం చేయడం. ఈ స్నానం చేసేటప్పుడు కూడా 7 జిల్లేడాకులు కానీ
ఏడు రేగు ఆకులు గాని తలపై పెట్టుకొని, అలాగే భుజాలపై చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని చాలా ఎక్కువగా ఈ రుద్రాక్షలు, జిల్లేడు, రేగు మొదలైనవి నిక్షిప్తం చేసుకుంటాయని చెప్పేసి పురాణాలలో, శాస్త్రాలలో, ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. వైవస్వత మన్వంతరం కూడా ఈరోజే మొదలు కావడంతో మనము ఈ వైవస్వతుడు మనకు 7వ మనువు కాబట్టి ఇతని మన్వంతరానికి రథ సప్తమియే సంవత్సరము ఆది అనగా ఉగాది. అలాగే పితృదేవతలకు ప్రియమైనది కాబట్టి మకర సంక్రాంతి రోజులాగానే ఈ రోజు కూడా పితృతర్పణం చేయాలి, పితృదేవతలకు సంతోషం కలిగించాలని కూడా వేదోక్తి. సంవత్సరంలో వచ్చే 24 సప్తములలో రథ సప్తమి చాలా చాలా విశిష్టమైనది. ఖగోళ శాస్త్ర రీత్యా కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈరోజు సూర్యోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల సన్నివేశం రథ ఆకారంలో ఉంటుంది. రథ ఆకారంలో నక్షత్రాలు ఉన్న సప్తమి దినం కనుక రథ సప్తమి అని మనము దీనిని పిలుస్తూ ఉన్నాం. ఈ రథ సప్తమి రోజు చిక్కుడు కాయలతో రథాన్ని చేసి అందులో సూర్యబింబ ప్రతిమను తమలపాకుపై కుంకుమతో చిత్రించి పూజించడం కొన్ని చోట్ల సంప్రదాయం. మాఘమాసం శివకేశవులకి ఇరువురికి చాలా ప్రీతికరమైనది. ఉత్తరాయణం మకర సంక్రమణంలో ప్రారంభమైనప్పటికీ రథ సప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ ప్రభావం కనబడుతుంది. ఈనాటి నుండే వేసవి ప్రారంభమైనట్టుగా భావించవచ్చు. ఈనాటి నుండి ఉత్తర దిక్కుగా సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు కనుక దీన్ని సూర్యగ్రహణంతో సమానంగా భావించి తర్పణం చేయాలనే నియమాన్ని పెద్దలు విధించారు. సూర్యగ్రహణ తుల్యాతు శుక్లామాఘస్య సప్తమి అని గురువుల నుండి ఈ సూర్య రథ సప్తమి రోజు మంత్ర దీక్షతలు తీసుకొని కొత్త నోములు పట్టిన విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి శాస్త్రాలు వక్కానిస్తూ ఉన్నాయి. ఇదే రోజే అగస్త్య మహర్షి శ్రీరామునికి ఆదిత్య హృదయం ఉపదేశించడం జరిగింది. ఈ ఆదిత్య హృదయం ప్రభావంతో రావణ సంహారం చేసి శ్రీరాముడు రామరాజ్యాన్ని స్థాపించాడని రామాయణంలో తెలుస్తోంది. కనీసం ఈరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం ఖచ్చితమైనటువంటి విధిగా మనమందరం కూడా భావించాల్సి ఉంటుంది. అలాగే 7 తెల్ల జిల్లేడాకులు తలపై ఉంచుకొని ఆరోగ్య అభివృద్ధికరమైన స్నానాన్ని చేయాలి. ఆ చేస్తున్నప్పుడు యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతేచ ఏ పునః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ శోక రూపంలో లేదా రోగ రూపంలో ఉండేటటువంటి పాపమంతయు కూడా మకరంలో వచ్చేటటువంటి సప్తమి హరించు అని చెప్పేసి సూర్యప్రియమైనటువంటి ఈ మకర సప్తమి ఈ జన్మ ఎందే కాకుండా జన్మాంతరమందు మనస్సు చేతను, వాక్కు చేతను, ఇంద్రియముల చేతను అంటే త్రికరణ శుద్ధిగా తెలిసి చేసిన, తెలియక చేసిన 7 విధాలైనటువంటి పాపాలు రోగం రూపంలో సప్తవిధ పాపము అంతా కూడా నశించుగాక అని చెప్పేసి ఈ మంత్రం యొక్క భావం. అలాగే సప్తసప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహానార్ఘ్యం దివాకర అనే మంత్రంతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సౌప్తికౌ సప్తవ్యాహృతికే దేవి సమస్తే సూర్యమండలే అని సప్తమీ తిథి దేవతని కూడా ఈ సందర్భంగా మనము స్మరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని తామ్రపత్రం ద్వారా జలాన్ని అర్ఘ్యం ఇవ్వడం చాలా శుభకరం. అలాగే చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి దళానికి ఒక్కొక్క నామం చొప్పున రవి, భాను, అర్క, భాస్కర, సవిత, వివస్వత, సర్వాత్మక, సహస్ర కిరణ అనే నామాలు కలిగిన
సౌరశక్తి మూర్తులను భావనతో పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పూలతో శ్రీ సూర్య భగవాను అర్పించడం చాలా విశిష్టమైనది. ఈ రోజు సూర్య భగవాను ఆరాధించడమే కాక ఆవు పేడ పిడకలతో వాటి మంటతో వండిన క్షీరాన్ని చిక్కుడాకులలో నివేదించి చిక్కుడు కాయలతో చేసి రథాన స్వామిని ఆవహింపజేసి పూజించాలి. ఉత్తరాయణ పుణ్యకాలంలో చాలా పవిత్రమైన పండుగ దినం ఇది. రథసప్తమి కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా ప్రవచించాడు. మానవునికి లోభత్వం వల్ల అనేక విధాల రోగాలు ప్రాప్తిస్తాయి. అవి తొలగుటకు రథసప్తమి నాడు జరిగే సూర్య పూజను కనవలయును. వ్యాధిగ్రస్తులను సూర్య పూజల చోటుకి రథసప్తమి వ్రత స్థలానికి తీసుకువెళ్ళి వ్రత నిర్వహణను, వ్రత వైభవాన్ని చూపవలయును. కనులారా చూచినంత మాత్రంలోనే సమస్త బాధలు పాపాలు పటాపంచలైపోతాయట. రథసప్తమి వ్రత కాలంలో షష్ఠీ తిథి రోజున ఉడలికి నూనె పట్టించక కులదేవతను పూజించి అనంతరం సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్ళి ధూపదీప అక్షతలు, చక్కెర, పాల పొంగలితో అర్చించాలి. వేదమూర్తులైన బ్రాహ్మణులొచ్చే ఇంటి యందు సూర్యదేవుని ప్రతిమకు శాస్త్రోక్తంగా పూజించి సప్తమి రోజున జిల్లేడు పూలతో అర్చించాలి. తర్వాత రథోత్సవం జరుపవలెను. ఇట్లు ఆచరిస్తే మనజుడు నిశ్చయంగా రోగ విముక్తుడై భూలోకంలో సమ్రాట్టు కాగలడు. అధిక తేజవంతుడై కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతాడు. స్వర్ణరథ సారథిని రథసప్తమి నాడు దానం చేసిన వాడు చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. శ్రీకృష్ణుని మాటల్లోనే రథసప్తమి వ్రత ఫలశ్రుతి ఇది. ఏకచక్ర రథములో సంచరించే సూర్యుడు సత్యదేవుడు. లోకానికి నిత్య నిష్ఠ శక్తిని వెల్లడి చేసిన ఆదిత్యుడు సర్వదా సహస్రశ వందనీయుడు. సూర్యోపాసన వల్ల, సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి కూడా పెరుగుతుంది. నేత్రశక్తి పెరుగుదలకు, హృద్రోగ నివారణకు సూర్యుని ఆరాధించాలి. మేషరాశిలో సూర్యుడు ఉండగా జన్మించే వారందరూ ఆత్మశక్తి ప్రభావాధికులుగా ఉంటారని జ్యోతిష్కులు చెప్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యకాంతిలోని నీలి కిరణాల ప్రభావం వల్లనే మన శరీరం సహజ సిద్ధంగా విటమిన్ డిని ఉత్పత్తి చేసుకుంటుంది. డి విటమిన్ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది. అలాగే వైదిక వాంగ్మయంలో సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానం మొదలైనవి సూర్యుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే సూర్యుని యొక్క కాంతి, వాటి యొక్క రశ్మి యొక్క ప్రయోజనాలని తెలియజేస్తున్నాయి. సూర్యకిరణ కాంతి 7 రంగులలో ఉంటుంది. ఆ కాంతి వర్ణాలనే 7 గుర్రాలనుగా చెప్పి సూర్యుణ్ణి సప్తాశ్వుడు, సప్తసప్తి అని అన్నారు. స్థూల దృష్టికి కాంతి కిరణం 7 రంగుల్లో గోచరించిన అతి నీలలోహిత కిరణాలు కోట్ల కొలది ఉన్నాయని పేర్కొంటున్నారు శాస్త్రజ్ఞులు. అశ్వాలంటే ఇక్కడ కిరణాలే. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా బ్రహ్మాండంలో ఇంకా 11 మంది సూర్యులు అంటే సూర్యగోళాలు ఉన్నట్లు ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. మన ప్రాచీన మహర్షులు కూడా ఇదే విషయాన్ని 12 మంది సూర్యులు అంటే ద్వాదశ ఆదిత్యులు ఉన్నారని ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆ 12 మంది మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరుడు. రాశులు కూడా ఇందువల్లనే 12గా ఏర్పడినాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సుప్రసిద్ధమైన గాయత్రి మంత్రం కూడా సూర్యపరమైనదే. వేదాల్లో సౌర సూక్తాలు, రామాయణంలో ఆదిత్య హృదయం, సూర్య ఆరాధన యొక్క ప్రాచీనతను సూచిస్తా ఉన్నాయి. అలాగే రామాయణంలో అగస్త్యుడు బోధించిన ఆదిత్య హృదయం. అలాగే మయూరుడు సూర్య అనుగ్రహంతో కుష్టు రోగాన్ని పోగొట్టుకున్నాడు. అతని మయూర శతకం చాలా సుప్రసిద్ధం. సూర్య అనుగ్రహం వల్లనే ద్రౌపది అక్షయ పాత్రను పొందడంలో, అరణ్యవాస కాలంలో ఆహార సమస్య లేకుండా అతిథి సత్కారాలతో పాండవులు ధన్యులైనారు. ఇలా సూర్యుని యొక్క ప్రాచీనతను మన మహర్షులు ఏనాడో గుర్తించినటువంటి ఉదాంతాలు కొల్లలుగా చెప్పుకోవచ్చును. సూర్యరథానికి ఒక్కటే చక్రం, దానికి ఆకులు 6,
గుర్రాలు 7, అనూరుడు రథసారథి. నిరంతర ప్రయాణం, కాంతులు విరజిమ్మడం అతని గుణం. ఇది భౌతికంగా కనిపించే స్వరూపం. కాలాత్మకంగా చూస్తే రథే విశ్వమయే చక్రం కృత్వా సంవత్సరాత్మకం చందాంశస్వ సప్తయుక్తా స్వయం పర్యేతి భావయన్. సూర్యునికి సంవత్సరం అనేది చక్రం, విశ్వమే రథం, ఛందస్సులే 7 గుర్రాలు, 6 ఋతువులే 6 ఆకులు. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు అదితి కశ్యపులకు జన్మించినందున సప్తమిని సూర్యమాతృక అని అన్నారు. రథ సప్తమితో చీకటి చలి తొలగి, అంటే మాయ తొలగి కాంతి యుగం ప్రారంభమవుతుంది. ప్రకృతిలో మనకు ప్రత్యక్షంగా కనబడేటటువంటి ఏకైక భగవానుడు ఎవరంటే శ్రీ సూర్యనారాయణుడు. ఆయన యొక్క కాంతి వల్లనే సమస్తమైనటువంటి ఈ లోకము ప్రకాశిస్తా ఉంది. చంద్రుడు కూడా సూర్యుని యొక్క కిరణాలు సోకడం వల్లనే ప్రకాశించగలుగుతున్నాడు. కాబట్టి అటువంటి సూర్యుని జయంతి అయినటువంటి రథసప్తమి యొక్క విశిష్టతని ఇప్పటిదాకా చెప్పుకున్నాము. ఇక తిరుమలలో జరిగేటటువంటి అనేకమైనటువంటి ఉత్సవాలలో విశేషమైనటువంటి ఉత్సవంగా రథసప్తమిని కూడా జరుపుతారు. మొన్ననే అనగా ఈ నెల 5వ తేదీ తిరుమలలో రథసప్తమి జరగడం మనము గమనించే ఉంటాం. ఈ రథసప్తమి తిరుమలలో జరగడం అంటే తిరుమలకు రథసప్తమికి ఏమిటి అవినాభావ సంబంధం అని చెప్పేసి చాలామంది కూడా ప్రశ్నించుకుంటూ ఉంటారు. శ్రీవారు 7 కొండలపై ఉండి సమస్త భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే శ్రీ సూర్యనారాయణుడు కూడా 7 గుర్రాలపై పయనిస్తూ పైనున్న 7 లోకాలను, కిందనున్న 7 లోకాలను తన కాంతి కిరణాలతో చైతన్యవంతం చేస్తున్నారు. ఇద్దరు చీకట్లను పోగొట్టే వాళ్ళే, పాప పరిహారకులు. శ్రీ భూదేవి సమేతుడు స్వామి, ఛాయా సంజ్ఞా సమేతుడు రవి. సర్వలోక సంరక్షణము సంచారము ఇరువురి యందును సమానమే. స్వామి వెంకటనారాయణుడు అయితే రవి సూర్యనారాయణుడు. శ్రీవారి రథము హిరణ్మయమే, సూర్యుని రథము హిరణ్మయమే. ఇలా అన్నింటా సౌమ్యం ఉన్నందువల్లనే శ్రీవారి విశేష ఉత్సవాలలో రథసప్తమి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తిరుమలలో సంతరించుకుంది. ఆ రోజు తిరుమలలో శ్రీవారు సూర్యోదయాత్ పూర్వమే నుంచి సూర్యాస్తమయం వరకు దాదాపుగా 8-8:30 రాత్రి దాకా 7 వాహనాల్లో విహరిస్తూ ఉంటారు. ఆ 7 వాహనాలు, మొట్టమొదటిది సూర్యప్రభ వాహనం, రెండవది చిన్నశేష వాహనం, మూడవది గరుడ వాహనం, నాలుగవది హనుమద్ వాహనం, 5వది కల్పవృక్ష వాహనం, 6 సర్వభూపాల వాహనం, 7 చంద్రప్రభ వాహనం. వీటితో పాటు మధ్యాహ్నం చక్రతాల్వార్ అంటే సుదర్శన్ చక్రం వారికి వరాహస్వామి సన్నిధిలో చక్ర స్నానం చేయించడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్క రోజు 7 వాహనాల్లో 7 సార్లు వివిధ అలంకారాలతో దివ్య శోభలతో శ్రీవారు ఉత్సవమూర్తిగా భక్తులకు దర్శనం ఇవ్వడం రథసప్తమి నాడు మాత్రమే జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఉత్సవం. కనుకనే రథసప్తమి ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం అని, ఏకదిన బ్రహ్మోత్సవం అని భక్తులు చాలా శ్రద్ధతో భక్తితో కీర్తిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి తిరుమలలో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామి వారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని చాలా ప్రత్యేకంగా మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలవడం మనం వింటూ ఉన్నాం. క్రీస్తు శకం 1564 నుంచి తిరుమలలో ఈ రథసప్తమి విశేషంగా జరుపుకోవడం మనకు శాసనాల ద్వారా తెలియవస్తా ఉంది. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత
ఉదయం 4:30 శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయం నుండి వాహన మండపానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైనటువంటి 7 వాహనాలతోటి స్వామి వివిధ యొక్క సమయాలలో ఊరేగించడం జరుగుతుంది. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుంచి దాదాపు 8 గంటల వరకు జరుగుతుంది. సూర్యప్రభ వాహనం ఆలయ వాయువ్య దిక్కును చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పర్శిస్తాయి. ఈ ఘట్టం భక్తులకు కనుల విందు చేస్తా ఉంది. కనుల పండుగ ఈ ఘట్టం. భక్తాదులు గోవిందనామ స్మరణతోటి పులకరించిపోతూ తిలకిస్తా ఉంటారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ కూడా సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీవారి దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తులకు సిద్ధిస్తాయి. ఇక రెండవది చిన్న శేష వాహనం. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఈ వాహనం పైన మాడవీధుల్లో శ్రీవారు ఊరేగించడం జరుగుతుంది. పురాణ ప్రాశస్త్య ప్రకారము చిన్న శేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారము భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తూ ఉంటుంది. చిన్న శేషవాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తం. ఇక 3వ వాహనం గరుడ వాహనం. గరుడ వాహన సేవ ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో ఈ వాహన సేవ జరుగుతుంది. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడ వాహనం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తారు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్తా ఉన్నారు. 4వది హనుమంత వాహనం. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ వాహన సేవ జరుగుతుంది. శేషాచల అధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు, ప్రథముడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం సమకూరుతూ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం. శ్రీ వరాహస్వామి వారి ఆలయం వద్ద కలిగిన స్వామి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చక్రతాళ్వారులకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతాళ్వారు ప్రసన్నుడవుతాడు. చక్ర స్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు. ఇక 5వది కల్పవృక్ష వాహనం. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది. శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం కూడా ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి, దప్పికలు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతూ ఉంటుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం మానవులు, భక్తాదులు ఏవేవి కోరుకుంటారో వాటిని అన్నిటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత 6వది సర్వభూపాల వాహనం. సాయంకాలం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో ఈ వాహన సేవ జరుగుతుంది. సర్వభూపాలు అంటే ఈ భూమికే రాజు, విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాది రాజు అని
దీని భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతూ ఉన్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తూ ఉంటారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు భక్తాదులకు అందిస్తూ ఉన్నారు ఈ సేవ వల్ల. రథసప్తమిలో చిట్ట చివరి వాహనం చంద్రప్రభ వాహనం. ఇది సుమారుగా రాత్రి 7:30 నుంచి 8:30, 9 మధ్యలో జరుగుతూ ఉంటుంది. చంద్రుడు శివుడికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి, సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనస్సు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి, భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. ఇలా రాత్రి దాకా రథసప్తమి ఉదయం నుంచి ఏకదాటిగా 7 వాహనాలలో శ్రీవారు ఊరేగుతూ భక్తులను ఆకట్టుకుంటున్నటువంటి విశేషమైనటువంటి పర్వదినమే రథసప్తమి. ఈ 7 వాహనాల్లో శ్రీవారు ఊరేగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమద్ వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఒక్కరే ఉత్సవానికి రావడం జరుగుతుంది. శ్రీవారి ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అని అంటారు. మొదట సూర్యప్రభ వాహనంపై సూర్యోదయ వేళ శ్రీవారు వాయువ్యములకు విచ్చేసి ఉదయ భానుని కిరణాలు తనపై ప్రసరిస్తుండగా అఖండ గోవిందనామ కీర్తనలతో వెంకటాచలమంతా కూడా ప్రతిధ్వనిస్తుండగా హారతి స్వీకరించి భక్తుల్ని కరుణిస్తారు. ఆ తర్వాత శేష, గరుడ, హనుమద్ వాహనాలపై మలయప్ప స్వామి వారు ఒక్కరే ఉత్సవానికి వస్తారు. మధ్యాహ్నం చక్రతాళ్వారు ఒక్కరే శ్రీ వరాహస్వామి వారి సన్నిధిలో చక్రస్నానం చేస్తారు. తర్వాత ఉభయ నాంచారులతో శ్రీ మలయప్ప స్వామి వారు కల్పవృక్ష వాహనంపై, సర్వభూపాల వాహనాలపై ఉత్సవానికి వస్తారు. 7వదైన చంద్రప్రభ వాహనంపై సాయంకాలం మళ్ళీ స్వామివారు ఒక్కడే రావడం జరుగుతుంది. ఉదయం సూర్యప్రభతో ప్రారంభమై సాయంకాలం చంద్రప్రభతో రథసప్తమి రోజు 7 మార్లు ఉత్సవం పూర్తి అవుతుంది. సూర్యచంద్రులు ఇద్దరూ కూడా శ్రీవారికి నేత్రాలే. హృదయోల్లాసంతో ఉదయం శ్రీ స్వామివారు ఒంటరిగానే వచ్చి తన ఏకచక్ర రథత్వాన్ని, చక్రాధిపత్యాన్ని ప్రకటిస్తూ చతుర్విధ భక్తులకు చతుర్విధ పురుషార్థాలను, చతుర్విధ మోక్షాలను ప్రసాదిస్తారు. కనుకనే దేవేరులను పిలుచుకురారు కాబోలు. సూర్యుడు తన కుడి నేత్రం, శేషుడు తన శయ్య, గరుడు తన సంచార వాహనం, హనుమంతుడు రామ అవతారంలో తనను వహించినవాడు, చంద్రుడు తన ఎడమనేత్రం. ఈ 7 వాహన సేవలు ఒక్క మారైనా స్వామి తానే ప్రత్యేకంగా ఉపయోగించుకోవడము సాధారణమే కదా. కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు ఉభయ నాంచారులకు తనకు సమానమే. కనుక దేవీ ద్వయంతో విచ్చేసి సర్వభక్తులకు కల్పవృక్షమై కైంకర్యవరుల సర్వమనోరథాలను సఫలం చేసి అనుగ్రహించి దేవేరులను మందిరానికి పంపుతాడు. సాయంకాలం తిరిగి ఏకాంతంగా ఆనంద నిలయాన్ని ప్రవేశించి దేవేరులతో ఇష్టాగోష్ఠిగా ఆనందంగా విశ్రాంతి గైకొంటారు శ్రీవారు మలయప్ప మూర్తి అయి. శ్రీరామచంద్రుడే నిత్యము సూర్య ఆరాధకుడు కాగా ఇక సామాన్యుల స్థితి చెప్పనేలా. సూర్యుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. సూర్యుడు నెలకొక్క రూపాన్ని పొందుతూ ప్రకృతిని రక్షిస్తూ ఉంటాడు. కర్మసాక్షి సకల జీవుల కర్మలను గమనిస్తూ ఉంటాడు. అందరి బుద్ధులను నడిపిస్తూ ఉంటాడు. వర్షాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మానవ శరీర రూప నిర్మాణానికి కారణమైన వైవస్వతమను తత్వానికి కారణమైనటువంటి వాడు. ఇంతటి ప్రభావ సంపన్నుడైన సూర్య భగవానుని జయంతి అయిన రథసప్తమిని గురించి
భక్త కోటికి అందించేటటువంటిదే ఈ యొక్క వీడియో ప్రయత్నం. కాంతి ప్రదాత అయిన సూర్యుడిని మిత్రుడుగా మానవులు ఏనాడో భావించారు. నీరసాన్ని, రుగ్మతలను తొలగించే విశిష్ట జగజ్యోతిగా సూర్యుడిని ఋగ్వేదం కొనియాడుతూ ఉంటుంది. అటువంటి తేజోవంతమైన జీవ చైతన్యమైన ఆ మహత్ గోళానికి ఉషకాలంలోనే నమస్కారాలు అర్పిద్దాం. ఈ సూర్య నమస్కారాలు అనేవి ఒక రకమైన ఆసనాలే. మృదువైన కదలికలతో సూర్య నమస్కారాల పేరిట ఆచరించే 12 ఆసన భంగిమలు చాలా ప్రశస్తమైనవి. మనిషి వెన్నెముక వంగే శక్తి ఆధారంగా యోగ వయస్సు అనేది ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు. యోగ ప్రాయాన్ని బట్టి యవ్వనము, భౌతిక శక్తి, బలమైన మనస్సు ఏర్పడతాయి. శరీరాన్ని ఎలా పడితే అలా స్వాధీనంలో ఉండేలా, వెన్నెముక సులువుగా వంగేలా ఉంచుకునేందుకు అవసరమైన సరళతర వ్యాయామం సూర్య నమస్కారాలు. 12 ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడమే కాదు, విష పదార్థాలు కరిగిపోవడము, దేహ కదలికలు సులువవడము, కీళ్లు వదులవడము జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తూ ఉంటుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు కూడా పెరుగుతాయి. అంతేకాక వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరం తేలికగా, తేజోవంతంగా, శక్తివంతంగా తయారవుతుంది. దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి అవయవాలు మలినరహితమై శక్తివంతమవుతాయి. సూర్యాసనాల ప్రక్రియ వల్ల మనసు స్థిమితంగా ఉండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆలోచనలలో స్పష్టత వస్తుంది. భావ వ్యక్తీకరణలు, ప్రజ్ఞ కలుగుతాయి. వీటి వలన శరీరం ఒక విధమైన విశ్రాంతిని పొందుతుంది. 12 ఆసనాలను సక్రమంగా ఆచరిస్తే మొండెం, మెడ ముందుకు, వెనుకకు, పైకి, క్రిందకు ప్రధానంగా కదులుతాయి. ఈ కదలికలు 7 ప్రధానమైన చక్రాలను చైతన్యవంతం చేస్తాయి. ఓంకార స్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడింది. ఆ కాంతియే సూర్యుడు. ఆ అశ్వాలే అతని కిరణాలు. సూర్యుడు అంటే కిరణాలను, ప్రాణశక్తుల్ని, జలములందలి రసాన్ని స్వీకరించేవాడు, ఆకాశంలో సంచరించేవాడు, లోకాన్ని సృష్టించేవాడు, ప్రాణుల్ని కర్మలకు ప్రేరేపించేవాడు అని అర్థాలు. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని చ సూర్యేలయం ప్రాప్తువంతి యత్సూర్య సోహమేవ చ. సృష్టి స్థితిలయలు సూర్యుని వల్లనే జరుగుతూ ఉన్నాయని సూర్య ఉపనిషత్తు తెలియజేస్తా ఉంది. సప్త అశ్వాహ యస్య సహ 7 గుర్రాలు కలవాడు. సప్తనామక అశ్వః యస్య సహ సప్త అనే ఒక్క గుర్రం గలవాడు అనియు ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి. కాగా అర్థాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సూర్యకిరణ తత్వం మాత్రం ఒక్కటే. ఏకచక్రం ఉన్నట్లే ఏకాశ్వం సూర్యరథానికి వాహనం. ఏకచక్ర రథం రథ రమంతేత్ర దీని యందు క్రీడింతురు అనగా సంతోషిస్తారు అని అర్థం. ఆనంద కారణమైనది, విజయ సాధనమైనది కూడా. చక్రం అంటే రథగమనాన్ని చేసేది అని ఉత్పత్తి. ఆనంద స్థానం రథంగాగా ఆనంద గమనాన్ని కలిగించే హృదయం చక్రం అవుతుంది. ఆనందాన్ని సర్వత్రా వ్యాపింపజేసే మనస్సు ఒక్కటే. అదే కాంతి కిరణ రూపకమైన సప్తనామక అశ్వం. అదే 7 విధాలుగా విభజింపబడి సప్త అశ్వాలయ్యింది. రథసప్తమి గురించి ఆలోచించే కొద్దీ ఎన్నో తాత్వికమైనటువంటి విశేషాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రతి పండగలో ఆధ్యాత్మిక స్ఫూర్తి అంతర్గతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. మన భారతీయ కర్మకాండాలలోని విశిష్టత, ప్రత్యేకత అదే. ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించని పండగ కేవలము వినోదానికి, విలాసానికి, పిండి వంటలకు మాత్రమే పరిమితం అవుతుంది. అయితే రథసప్తమి బోధించే ఆధ్యాత్మిక సందేశం ఏమిటో మనం సంగ్రహితంగా గమనిద్దాం. చంద్రుడిని కీర్తికి, సూర్యుడిని ప్రతాప తేజస్సులకు కవులు ఉపమానంగా చెప్తూ ఉంటారు.
ఆధ్యాత్మికంలో ఇరువురిని జ్ఞానచంద్రుడు, జ్ఞాన భాస్కరుడు అని అనడం కూడా మనం వింటూ ఉంటాం. సూర్యకాంతియే కదా చంద్రునిపై ప్రసరించి అతన్ని తేజోవంతుని చేస్తూ ఉంటుంది. జ్ఞానం ఏకమే కాని అనేకం కాదు. రథ సప్తమి అనే రెండు శబ్దాలు ఒక్కటై జ్ఞాన సూర్య ఆరాధనను తెలియజేస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా రథాన్ని, సప్తమిని, రథాన్ని లాగే గుర్రాలను, చక్రాన్ని, ఆకులను, సూర్యుడిని భావిస్తే ఎట్టి తాత్విక ఆనంద స్ఫూర్తి ఏర్పడుతుందో గమనిద్దాం. వ్యష్టి తత్వంలో శరీరమే రథం, జ్ఞానమే చక్రం, షడ్గుణాలే 6 ఆకులు, సప్త జ్ఞాన భూమికలే సప్త అశ్వాలు. జ్ఞాన భూమికలు 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానసి, 4 సత్వాపత్తి, 5 సంసక్తి, 6 పదార్థ భావన, 7 తురీయం. మనస్సే పగ్గాలు, బుద్ధియే సారథి అయిన అనూరుడు, పరమాత్మయే సూర్యుడు, హృదయమే పరమాత్మ కూర్చుండు పీఠం. జీవుని ప్రయాణ సాధనం శరీరం, ఇదే రథం. రమంతేత్ర రథ, దీని యందు క్రీడిస్తారు అని వ్యుత్పత్తి అర్థానికి భావం ఇదే. ఇది జీవుని క్రీడాస్థానమైన శరీరానికి సంకేతం. ఏకచక్రం, ఏకజ్ఞానం అంటే పరమాత్మ లక్ష్యమైన జ్ఞానం పరమాత్మను అతని క్రీడాస్థానమైన శరీర రథాన్ని మోస్తూ తిరుగుతుంది జ్ఞానచక్రం. షడ్గుణాలు అనగా ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం. ఆ చక్రానికి ఉన్న ఆకులు, ఇవి ఆత్మగుణాలు. ఇవన్నీ కలిగి ఉండడమే దైవగుణ సంపత్తి. మనస్సు అనే పగ్గంతో నిశ్చయాత్మకమైన బుద్ధి అనే సారథిని నియమించి జ్ఞాన భూమికలను గమ్యం చేరుస్తూ వాటిని భగవత్ ఉన్ముఖం చేస్తాడు. ఇక రధికుడు పరమాత్మయే. సమిష్టి పరంగా చూస్తే విశ్వమే రథం, కాలమే చక్రం. షడ్భావ వికారాలే అంటే షడ్భావాలు అంటే ఉత్పత్తి, స్థితి, పరిణామం, వృద్ధి, క్షయం, నాశం. ఇవి ఆకులు. సప్త జన్మలే సప్త అశ్వాలు. పరమాత్మయే సూర్యుడు, మనస్తత్వమే పగ్గాలు, బుద్ధితత్వమే సారథి అయిన కుమారుడు. అనగా తొడలు లేనివాడు అనూరుడు, సూర్యుని యొక్క సోదరుడు. ఇదంతా కాల ఆవరణంలో కూడిన విశ్వాత్మక సృష్టి యొక్క సమిష్టి రూపం. యోగ శాస్త్ర రీత్యా కూడా శరీరమే రథం, కుండలిని శక్తియే ఏకచక్రం, మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ అనే షట్చక్రాలే 6 ఆకులు. సప్త ఆవరణలే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం. సప్తాశ్వాలు చిదాత్మయే సూర్యుడు. కుండలిని శక్తి యొక్క సంచారమే సూర్యుని సంచారం. అనగా ఇడా పింగళ మార్గద్వయంతో సంచరిస్తూ సుషుమ్న ఆస్థానంలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు. జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాద్యుత్యం ప్రమగ్నం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఎర్రని దాసాని పువ్వు రంగు వంటి రంగుతో ప్రకాశించేవాడు, కశ్యపుని కుమారుడు, మహాకాంతివంతుడు, చీకటిని తొలగించేవాడు, సర్వ పాపాలను పోగొట్టేవాడు అయిన సూర్యునికి నమస్కారము అని ఈ శ్లోకం యొక్క భావం. సూర్యోదయాత్ పూర్వము వేసేటటువంటి ఆసనాలే సూర్య నమస్కారాలు. వీటిని నమస్కారాలని ఎందుకు అంటున్నామంటే ఒక్కొక్క ఆసనానికి ఆ యొక్క భంగిమలో 7 మంత్రాలతో చెప్తున్నాము. మొదటిది ఓం మిత్రాయ నమః, రెండవది ఓం రవయే నమః, మూడవది ఓం సూర్యాయ నమః, నాలుగవది ఓం భానవే నమః, ఐదవది ఓం ఖగాయ నమః, ఆరవది ఓం పూష్ణే నమః, ఏడవది ఓం హిరణ్య గర్భాయ నమః, ఎనిమిదవది ఓం మరీచాయ నమః, తొమ్మిదవది ఓం ఆదిత్యాయ నమః, పదవది ఓం సవిత్రే నమః, 11వది
ఓం అర్కాయ నమః. 12వది ఓం భాస్కరాయ నమః అని అంటూ శరీరంలోని ప్రతి భాగంలో చలనం తెలియజేస్తూ ప్రతి భాగము ఆరోగ్యంగా స్పందిస్తుందా లేదా ఈ సూర్య నమస్కారాల వల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యోదయ పూర్వం ఈ ఆసనాలు వేయడం వల్ల మానవుడు తన యొక్క దేహాన్ని తన అధీనంలో ఉంచుకోవడమే కాదు, మనస్సును బుద్ధిని కూడా తన అధీనంలో ఉంచుకొని విజేత అవుతాడని ఈ సూర్య నమస్కారాల వల్ల మనకు తెలుస్తోంది. ప్రకృతిలో సర్వ జీవరాశికి సూర్యుని యొక్క రశ్మియే ఆహారం కాబట్టి అటువంటి సూర్యుని యొక్క విశిష్టతను తెలియజేసేదే రథసప్తమి. ఆ సూర్యనారాయణుని యొక్క వాహనాల ద్వారా ఇక్కడ శ్రీవారిని వేంచేస్తూ తిరుమలలో భక్తాదులందరూ కూడా విశేషంగా జరుపుకునేటటువంటి రథసప్తమిని గురించి తెలియజేసే ప్రయత్నం చేసినాను. అంతేగాక సూర్యాత్మ జగతస్తను మన సౌర కుటుంబంలోని అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కృష్ణ యజుర్వేదంలోని అరణ్యక భాగంలో అరుణ ప్రశ్న ఉంది. ప్రశ్న అంటే కొన్ని ప్రకరణాల సముదాయం అని అర్థం. ఇక్కడ దీని పారాయణం చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. ఇది సూర్య పారమ్యాన్ని వివరించేటటువంటి ప్రశ్న. మనం మంత్ర పుష్పాల్లో ఒకటిగా పేర్కొనే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలున్న మంత్రం అరుణంలోనిదే. జలముల యొక్క పుష్ప స్వరూపం తెలుసుకున్నవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపత్తు సమృద్ధివంతుడు అవుతాడని దీని అర్థం. అంటే మన శరీరంలో జీవాత్మ అనే పేరుతో రూఢిగా ఉండే ఆత్మ చైతన్యమే జల పుష్పం. ఆ చైతన్యం యొక్క అనం అనగా ప్రాణం అనే స్పందనకు కారణం సూర్యగోళంలోని సౌర చైతన్యం. ఈ జీవాత్మ చైతన్యం అనే పుష్పం, సౌర చైతన్యం అనే పుష్పం రెండూ కూడా ఒకటే, ఇవి వేరువేరు కావు అని తెలుసుకున్న వారికి మోక్ష పుష్పం ఆఘ్రానితం అవుతుంది. ఆ పుష్పాన్ని వాసన చూసిన వాడు అవుతాడు అని దీని భావం. ఈ జీవాత్మ చైతన్యం జల బహుళమైన మానవ రూపాల్లో ఉంటుంది. ఇదే నారాయణ తత్వం. నారా అంటే జలము, నరులు అయస్సంతానం, జలములను నరులను స్థానంగా గలవాడు అని ఉత్పత్తి అర్థం నారాయణుడు. మన శరీరంలో కూడా దాదాపుగా 90% నీరే కదా ఉన్నది. కనుక సూర్యుడు సకల ఆత్మ, ఆరోగ్య ప్రదాత. సూర్యాష్టకం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, లోహితం రథమారూఢం సర్వలోక పితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, త్రైగుణ్యం చ మహాజురం బ్రహ్మ విష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ, ప్రభుస్తం సర్వలోకానం తం సూర్యం ప్రణమామ్యహం, బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం లోకకర్తారం మహాతేజ ప్రదీవనం, మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, శ్రీ విష్ణుం జగతాం నాదం జ్ఞాన విజ్ఞాన మోక్షదం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్, అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత, స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినేన వ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఇది సూర్యాష్టకంలోని శ్లోకాలను
పేర్కొనడం జరిగింది. ఈ యొక్క వీడియో ద్వారా భక్తాదులందరూ కూడా మన యొక్క హైందవ ధర్మం ప్రకృతితో మేళవించి పంచభూతాలతోటి పునీతమైనటువంటి ధర్మంగా హైందవ సోదరులందరూ కూడా గుర్తించి ప్రతిదీ ప్రకృతికి అనుగుణంగా అనుకూలంగా ఈ విశేష పర్వదినాలు జరుపుకోవడం, దాని యొక్క సారాన్ని, భావాన్ని, మూలాన్ని తెలుసుకోవడం, తద్వారా ఈ వీడియో ఉపయోగపడుతుందని నా యొక్క ఉద్దేశము. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ 105వ సర్గ ఆదిత్య హృదయం ధ్యానం. నమత్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామ మగత్యో భగవాన్స్తదా రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన నర్వాన్నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన మాయుర్వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో ఏష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమత్సోమో యపాంవతి పితరో వసవః సాధ్యా అశ్వినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకరః ఆదిత్య సవిత సూర్య ఖగపూష గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః స్వర్ణరేతా దివాకర హరిదశ్వ సహస్రార్చి సప్తసప్తి మరీచిమాన్ తిమిరోన్మదన శంభు త్వష్ట మార్తాండకో అంశుమాన్ హిరణ్యగర్భ శిశిరోస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భో దితే పుత్ర శంఖ శిశిరనాశన వ్యోమనాద స్తమోభేది ఋగ్యజు సామపారగ ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమ అతమీమండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజో రక్త సర్వభవోద్భవ నక్షత్ర గ్రహ తారణామదిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయయా జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే బ్రహ్మేచానాశాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యాయ వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్త చామీకరభాయాం హరయే విశ్వకర్మనే నమస్తమో వినిఘ్నాయ రుచయే లోకసాక్షినే నాశయత్యేష వైభూతం తమేవ సృజతి ప్రభుః పాయత్యేష తవత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు వరినిశ్చితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రీణాం దేవాచ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు
సర్వేషు పరమ ప్రభుః ఏన మాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిత్ నావసీదతి రాఘవ. పూజయే సైన్యమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి. ఏవముక్త్వా తతో గచ్చో జగామస యదాగతం. ఏతచ్చుత్వా మహాతేజో నష్టశోకో భవత్తదా. ధారయామాన సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్య ప్రేక్ష్య జత్యేద్వం పరం హర్షమవాప్తవాన్. త్రిరాచన్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష్య హృష్టాత్వా జయార్దం సముపాగమత్. సర్వయత్నేవ మహతా ధృత్వా తస్య వదే భవత్. అదరవి రవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః. నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యోగత వచస్వరేతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతయో అధ్యాయః. ఇది ఆదిత్య హృదయం. ఓం తత్సత్. నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ముఖ్యంగా కొత్తగా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన ఛానల్లోని ప్రేక్షకుల కోసం, శ్రోతల కోసం కర్నూలు నుంచి మీ అందరి కోసం ప్రత్యేకంగా తిరుమలకు ప్రయాణం చేసి ఆ రోజు రథసప్తమి రోజు చాలా విశేషించి శ్రమపడి ఈ వీడియోను చిత్రించడం జరిగింది. అయితే చాలా చోట్ల జన బాహుల్యంలో ముందు భాగంలో స్థలం దొరకనందువల్ల దూరం నుంచి వీడియోని చిత్రీకరించడం జరిగింది. దీనికి ముందు కొంత భాగము ప్రత్యక్ష ప్రసారం అంటే లైవ్లో చూపించడం జరిగింది. ఆ భాగాలు కూడా ప్రేక్షకులందరూ కూడా చూసి నా యొక్క శ్రమకి, నా యొక్క కృషికి తగిన ఫలితాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ.